భారత్ 180 న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించడం జరిగింది. మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించగా అనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పాలాభిషేకం చేశారు. అనంతరం నియోజకవర్గంలోని 59 గ్రామాల్లోనూ స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా మొదటి నెల మీకు 7,000 ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి ఏంటి ప్రాబ్లము? ఇవాళ పెన్షన్ల పండుగ మొదలు పెట్టడం జరిగింది. జూలై 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా ఏదైతే పెంచిన పెన్షన్ని ఇవాళ లబ్ధిదారులకు అందివ్వడం జరుగుతూ ఉంది. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలకు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి తీసుకొస్తాను 4,000 రూపాయల పెన్షన్ అని మాట ఇచ్చి ఇవాళ అన్న మాట ప్రకారంగా 7,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నెల నుంచి ఆగస్టు నెల నుంచి యథావిధిగా ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4,408 కోట్ల రూపాయలు మరి భారం అయినప్పటికీ 65 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కనపర్తి మండలానికి 7 కోట్ల రూపాయలు ఇవాళ ఇది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. లబ్ధిదారులందరికీ స్వయంగా నేను తిరిగి అందివ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం.